మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిజం చెప్పాలంటే 2014 నాటికి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికీ ఎంప్లాయీస్కు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించిన ఏదైతే ఉంటుందో ప్రావిడెంట్ ఫండ్ కానీ సేవింగ్స్ కానీ జిఎల్ఐ కానీ ఇంకోటి కానీ మీరు ఎప్పుడైతే 2014-15లో ప్రభుత్వం ఏర్పాటు చేసినారో ఉమ్మడి రాష్ట్ర అప్పు 32,997 కోట్లు ఉండేదండి. 32,997 కోట్లు. అందులో 58% ఆంధ్ర రాష్ట్రానికి అప్పు వస్తే 19,138 కోట్లు. 2014-15 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 19,138 కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉన్నింది. అంటే ఎంప్లాయీస్కు సంబంధించినది డిపాజిట్స్, ఇతర ఏవైతే ట్రాన్సాక్షన్ లేక అంటే కన్సాలిడేటెడ్ ఫండ్లేకి రాష్ట్ర ఆదాయానికి సంబంధం లేకుండా ఉండే డబ్బులు, కేవలం రాష్ట్రం బ్యాంకర్ మాదిరి టెంపరీగా మనం రాష్ట్రం దగ్గర పెట్టే డబ్బులు ఏదైతే పబ్లిక్ అకౌంట్ అంటామో 19,138 కోట్లు ఉన్నిందండి. మీరు 2018-19 దిగిపోయే నాటికి 76,516 కోట్లు అయిందండి. అంటే మీరు ఎంప్లాయీస్ డబ్బులు 57,378 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులు మీరు ఇతర పర్పసెస్కు వాడినారు. 2023-24 మేము దిగిపోయేటప్పటికి ఆ పబ్లిక్ అకౌంట్ కాస్త 77,171 అయిందండి. మీ లెక్కల ప్రకారం ఏది, మీ లెక్కలే టోటల్ చేసుకోండి. అంటే 5 సంవత్సరాల తర్వాత మేము మీ మీద పెంచినది 655 కోట్లు మాత్రమే. మీరు 2014-15 ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 18-19 దిగిపోయేటప్పటికి ఎంప్లాయీస్కు సంబంధించిన డబ్బులు 57,378 కోట్లు 57,378 కోట్లు వాడితే మేము కేవలం 655 కోట్లు మాత్రమే ప్రభుత్వ అవసరాలకు వాడినది. మీరా అండి మాకు చెప్పేది? ఎంత అన్యాయంగా! గ్యారంటీస్ అండి, మాట మాట్లాడితే గ్యారంటీసు మీరు ఇచ్చినది కదండి. ఇది గ్యారంటీసు పేజ్ నెంబర్ 16 మీరు ఇచ్చినది కదా గ్యారంటీసు. గ్యారంటీస్ ఎంత ఇచ్చినారండి? పవర్ కానీ అదర్ కానీ గ్యారంటీస్ చూస్తే 30 అంతా కలిస్తే 1,54,797 కోట్లు మీదే కదండి ఫిగర్. మళ్ళీ ఏ విధంగా ఈరోజు చెప్తున్నారు దీంట్లో చూపించిన ఫిగర్ కాదని? ఏ విధంగా మీరు గ్యారంటీలు ఎక్కువ అంటున్నారు? ఏ విధంగా కార్పొరేషన్ అప్పులు ఎక్కువ అని అంటున్నారు? ఎంత అన్యాయం అండి! ఎందుకు ఇట్లా అంటే మీకు అర్థం కావడం లేదా, లేదా అర్థం కానట్లు మీరేమన్నా ఇది చేస్తున్నారా? నాకైతే చాలా విచిత్రంగా ఉంది అసలు ఇది. పోనీ మీరు ఇచ్చిన అకౌంట్స్ కదండి, ఇది కాక ఇదేందండి? ఇది సిఏజీ వాళ్ళు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన మొన్న మీరు టేబుల్ చేసినారు మొన్న అసెంబ్లీలో 2024-25కు. దాంట్లో ఏమేమి ఉన్నాయండి? పబ్లిక్ అకౌంట్ అంటే ఏమి? మాట మాట్లాడి పబ్లిక్ అకౌంట్ అంటే ఏముంటుందండి? దాంట్లో చిన్న పొదుపు, స్మాల్ సేవింగ్సు, ఎంప్లాయీస్కు సంబంధించిన ప్రావిడెంట్ ఫండు, రిజర్వ్ ఫండ్సు, డిపాజిట్స్, కోర్టులో ఏదైనా కట్టిన డిపాజిట్స్, అడ్వాన్సెస్, సస్పెన్స్ అకౌంట్, మెస్లీ ఇవన్నీ కలిసి పబ్లిక్ అకౌంట్ అవుతుందన్నమాట. ఈ పబ్లిక్ అకౌంట్లో ఇప్పుడే నేను చెప్పినట్లుగా మీరు వాడినది 56,000 చిల్లర కోట్లు, మేము ఓన్లీ 600 కోట్లు. మాకు చెప్తారండి? మరి అసలు నాకు తెలిసి మీడియా సంస్థలు కూడా ఇవి స్టడీ చేస్తున్నారా లేదా అని. దాని తర్వాత పబ్లిక్ డెట్, ఇది ఎవరండి ఇచ్చిండేది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన పబ్లిక్ డెట్ ప్రకారము 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ డెట్ అండ్ సెంట్రల్ లోన్స్. ఎంత ఇచ్చినారండి? మీరు ఇచ్చినది మీ అకౌంట్ ప్రకారము మీరు మా హయాంలో ఇచ్చిండేది 4,91,734 కోట్లండి. దాంట్లో అంతకుముందు 4,29,525 కోట్లు తీసేస్తే ఎంత వస్తుందండి? అంత కలిసి డెట్ 68,360 కోట్లు. ఇక్కడ ఎంత ఇస్తుంది? 59,164 కోట్లు. ఎందుకంటే ఈ అకౌంట్ వచ్చేసి మార్చి నాటికి, మీరు ఇచ్చిన అకౌంట్ సెప్టెంబర్ నాటికి.
కాబట్టి సెప్టెంబర్ నాటికి మార్చి నాటికి 6 నెలలకు గాను ఆ 4-5 వేల కోట్ల తేడా ఉంది. లేకుంటే టాలీ అవుతుంది కదండి. మీరు ఏ విధంగా 14 లక్షల కోట్లు ఏ విధంగా చెప్తున్నారు? అసలు ఎంత అన్యాయంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు అని. 2000 ఇప్పుడు వీళ్ళు ఇచ్చినది ఏమి? పబ్లిక్ డెట్ 2023-24 సంవత్సరానికి గాను మొత్తము అప్పంతా కలిసి 59,164 కోట్లు అయింది అంటున్నారు. అంతే, ఓన్లీ 59,164 కోట్లు. ఇది ఎవరు ఇచ్చిండేది? ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దానికి మీరు ఇచ్చిన పుస్తకానికి స్వల్ప తేడా ఉంది. ఎందుకు ఆ స్వల్ప తేడా? స్వల్ప తేడా ఎందుకంటే ఒక అకౌంట్ వచ్చేసి ఇది సెప్టెంబర్ నాటికి, ఒక అకౌంట్ వచ్చేసి మార్చి నాటికి.